నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యలు ప్రజాప్రతినిధులు పటిష్ట ప్రణాళికతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు. కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి అభినందించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేత అంతర్జాతీయ చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వర్. ఇంటర్ ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేసిన పలు కళాశాలల విద్యార్థులు. 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వివేకా విద్యాసంస్థల విద్యార్థులు మరోసారి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం హర్షణీయమని వివేకా విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమైన మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి వివేకా విద్యాసంస్థలు విద్యార్థులు రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు. ప్రతి ఏటా వివేకా విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రికార్డులు సృష్టిస్తూ చరిత్రకెక్కడం సంతోషకరమన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో షేక్ ఫరీదా 989 మార్కులు సాధించగా జూనియర్ ఇంటర్లో కృష్ణప్రియ 467 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకు అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకా కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి శ్రీనివాస్, సునీల్, సిఇఓ ఉదయ్ కిరణ్, కొల్లిపర జూనియర్ కళాశాల ట్రెజరర్ ప్రభాకర్ రెడ్డి, మురళి, రాంబాబు, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పరీక్షల్లో అక్కడ ఫ్లెక్సీ మీద ఉన్నాడు పవన్ కుమార్. ఆ పవన్ కుమార్ అనే విద్యార్థి జాతీయ స్థాయి పరీక్షల్లో జేఈ మెయిన్స్లో 99.37% సాధించి జనాల నుంచి ఒక రికార్డు సృష్టించాడు. రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించిన వాడికి ఎంత కష్టమైందో మీరు గమనించాలి. ఇదేదో ఊరికేదో అనుకోకండి. ఇది నాట్ ఏ సింపుల్ థింగ్, నాట్ ఏ జోక్, సరదా కాదండి. ఇది చిన్న విషయాలు కాదు మీరు చేసిన పని. అద్భుతమైన ఫీట్స్ సాధించాలి వీళ్ళందరూ కూడా. సో 989 out of 1000 is a wonderful result, wonderful marks achieved by Farida. Congratulations to Farida. ఎంపీసీకి 470 మార్క్స్ అయితే బైపీసీకి 440 మార్క్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్లో మిస్బా ఆ పాప 430 మార్క్స్ సాధించింది. 430 మార్కులు సాధించింది. 980 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థుల సంఖ్య 15 మంది అండి. 980 అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నారు ఈ సంవత్సరం మన విద్యా సంస్థల్లో, వివేక్ విద్యా సంస్థల్లో. I am Farida and I am so happy for getting 989 marks in this intermediate course. First of all, I want to thank my parents. They are like a backbone to me. They supported me a lot. And I want to thank the whole staff of Sri Vivekananda Junior College. They supported me a lot and they have done a lot of hard work along with me. And I want to thank my friends. I got these marks today because of their tough competition. Thank you. I'm Krishnapriya. I'm from Ponnur. My parents supported me a lot for this. Mainly Riyaz sir and Saket sir. Riyaz sir motivated us so much. Only because of him we are here. Thank you so much. My target IIT, JEE, I want more than 99.5 percentile. I want to study in MS. I want to do MS in foreign countries. Thank you. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరచడమే కాక తెనాలి టౌన్ ఫస్ట్ గా నిలవటం కళాశాలకు గర్వకారణమని కళాశాల సీఈఓ ఉమా మహేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని కళాశాల ప్రాంగణంలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సీఈఓ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎం సోహిత్ కుమార్ 988 మార్కులు సాధించగా బైపీసీలో కె మౌనిక 986 మార్కులు సాధించినట్లుగా పేర్కొన్నారు. అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో 5 విద్యార్థులు 466 మార్కులు సాధించినట్లుగా తెలిపారు. జూనియర్ బైపీసీ విభాగంలో షేక్ మనీషా 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అదేవిధంగా అన్ని విభాగాల్లోనూ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం సంతోషకరమని అన్నారు. కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి తోడ్పడిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, పి కిషోర్, కె సురేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లాజర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 460 పైన సాధించినటువంటి విద్యార్థులు 55 మంది, 450 పైన సాధించిన విద్యార్థులు 208 మంది. అలానే బైపీసీ విభాగంలో 430 పైన సాధించిన వాళ్ళు 11 మంది. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 పైన సాధించిన వాళ్ళు 31 మంది.
900 పైన సాధించిన విద్యార్థులు 628 మంది విద్యార్థులు 900 మార్కుల పైన సాధించారు. అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి స్ట్రెంత్లో 50% స్టూడెంట్స్ 90% అబోవ్ స్కోర్ చేయడం జరిగింది. జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన విద్యార్థులు, ఇక్కడ చదివిన ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒక విద్యార్థికి 90% అబోవ్ స్కోర్ చేశారు అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. జూనియర్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ కావచ్చు. జనరల్గా ఒక కాలేజీలో మా ఎన్ఆర్ఐ కాలేజ్లో ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీ మార్క్స్ మా అందరికీ బాగా వచ్చాయి. 466 మా 5గురికి వచ్చాయి. దానికి మా టీచర్స్, డీన్ సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ బాగా సహకరించారు. ఇలానే ఇంకా మేము బాగా చదువుతాము. ఆబ్జెక్టివ్లో నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్స్ సాధిస్తాము. థ్యాంక్ యూ సార్. We have achieved 466 out of 470. 5 of us have achieved this marks. We would like to score good marks in JEE mains also. We would also like to perform well in JEE advanced. And thank you. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరం కోరారు. శనివారం స్థానిక కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిలో భాగమైన తెనాలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న ట్రాఫిక్ సమస్య కారణంగా కొంత జాప్యం అవుతుందని పేర్కొన్నారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న కారణంగా విఎస్ఆర్ కాలేజ్ నుండి ఐతానగర్, గోలిడొంక, కొత్తపాలెం డొంక మీదుగా బుర్రిపాలెం వరకు రోడ్డు పరిశీలించాలని ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గాని పల్లె నుంచి పట్టణానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేసే పథకం ద్వారా గాని రోడ్డు అభివృద్ధి చేపట్టాలని కోరారు. ప్రజా సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తెనాలి పట్టణ ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పట్ల దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు రావురి శివశంకర్రావు, అబ్దుల్ అరీఫ్, నారాయణం, కమల్ కుమార్, కొమ్ము అబ్రహాం లింకన్, చెరుకురి శివరామయ్య, సాతులూరి రాజేష్, మాచిరాజు, రామకృష్ణమూర్తి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. చిన్న చిన్న మిల్లులు, డాల్ మిల్లులు, లేకపోతే వేరే చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కింద పెట్టుకోవటానికి ఓన్లీ తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్ళే రోడ్డు మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోనగర్లో మొత్తం కూడా ఫిల్అప్ అయిపోయింది. ఇంకెక్కడ ప్లేస్ లేదు. మన అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతూ ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానికి బుర్రిపాలెం రోడ్లో ఉన్న ప్రధాన ఆటంకం ఏంటంటే కొంత సమయంలో మాత్రమే టౌన్లో నుంచి లారీలు వెళ్తానికి అవకాశం ఉంది. కానీ మిగతా సమయాల్లో వెళ్తానికి లేదు. ఆ వచ్చిన సమయంలోనేమో గాంధీ చౌక్లో కొన్ని ఏరియాల్లో బాగా ట్రాఫిక్ వస్తుంది. సో మా పట్టణాభివృద్ధి సంఘం దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటని చెప్పి మా సంఘం సభ్యులు పరిశీలిస్తే విఎస్ఆర్ కాలేజీ నుంచి గోలీల డొంక గుండా కొత్తపాలెం వైపుగా కనుక ఉన్న డొంకల్ని 2 లైన్ల రహదారిగా కనుక మారిస్తే డైరెక్ట్గా విఎస్ఆర్ కాలేజీ నుంచి బుర్రిపాలెం రోడ్డు వస్తాయి. అప్పుడు ట్రాఫిక్ కూడా తెనాలి టౌన్లోకి రాకుండా చాలా అవకాశం ఉంటుంది. దాని నిమిత్తం మేము ఎమ్మెల్యే గారిని, అట్లానే ఎంపీ గారిని, ఆలపాటి రాజా గారిని, ఎమ్మెల్సీ గారిని కోరేది ఏంటంటే ఆల్రెడీ కొత్తపాలెం దగ్గర కొంత కాంట్రాక్టర్కి ఇచ్చి వర్క్ మధ్యలో ఆపేసినట్టుగా మాకు కనపడింది. అక్కడ చిప్స్ తోలి ఉన్నాయి, మిగతాది వదిలేసి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అదైతే పూర్తి వివరాలు మా దగ్గర లేవు. కానీ ఎమ్మెల్యే గారు పట్టించుకొని ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన కింద అంటే పల్లెల నుంచి టౌన్కి వచ్చే ఈ రోడ్లని అభివృద్ధి చేయమని చెప్పి ఒక స్కీమ్ ఉంది. దాంట్లో 600 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి ఇచ్చారు. దాంట్లో కొంత భాగం తెనాలి దగ్గర 90 కోట్లు వస్తున్నాయని తెలిపింది. ఆ స్కీమ్లో ఈ రోడ్లను పెట్టి అభివృద్ధి చేస్తే కనుక తెనాలి పట్టణం అభివృద్ధి చెందుతుంది. విఎస్ఆర్ కాలేజ్ నుంచి గోలీడొంక రోడ్డు, గోలీడొంక నుంచి కొత్తపాలెం రోడ్డు, కొత్తపాలెం నుంచి డైరెక్ట్ కనెక్టింగ్ బుర్రిపాలెం రోడ్డు. ఈ రోడ్డుని అభివృద్ధి చేయడం వల్ల ముఖ్యమైనది ఏంటంటే ట్రాఫిక్ సమస్య అనేది ఎలా తగ్గుతుందంటే పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే వస్తున్నాయో ఒకటే దారిగా గాంధీ చౌక్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఒక లోడ్ వెహికల్ గాంధీ చౌక్లో ఎంటర్ అయిందంటే మళ్ళీ బస్ స్టాండ్ దాకా ఆ లారీ వెనకే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల ఆ లారీలని పెద్ద పెద్ద వాహనాలని ఈ రోడ్డు కనెక్టివిటీ గుండా వచ్చేస్తాయి.
నెక్స్ట్ చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టుకోవడానికి వ్యాపారస్తులకి ఎంఎస్ఎంఈలకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఉండదు. కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు విజేత రాజశేఖరన్ పరమేశ్వరన్ విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు కులుసు సుబ్రహ్మణ్యంతో కలిసి తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని శనివారం సందర్శించారు. కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాజశేఖర పరమేశ్వరన్ కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. వేర్వేరు మెటీరియల్స్ తో రూపొందించిన వందలాది శిల్పాలను తిలకించిన ఆయన ఇలాంటి స్థాయి గ్యాలరీలు సాధారణంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపిస్తాయని, అలాంటి విశిష్ట గ్యాలరీ ఒక చిన్న పట్టణమైన తెనాలిలో ఉండటం తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఆర్ట్ గ్యాలరీలోని శిల్పాలు తన మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఇది తనకు కొత్త అనుభూతిని పేర్కొన్నారు. ఇక అద్భుతమైన విగ్రహాలు తయారు చేస్తున్న కాటూరి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాటూరి గ్యాలరీని చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వరన్ పెద్ద మనసుతో సందర్శించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రకారుడు రాజశేఖర్ పరమేశ్వరన్ ను మహాత్మా గాంధీ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచార్యులను శిల్పకారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్ట్ సొసైటీ సెక్రటరీ శీలం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పార్వతి, సభ్యులు మహారాణా, సీనియర్ ఆర్టిస్ట్ చెల్లా ఉదయ్ శంకర్, వజ్రాల నాగరాజు, కొండారెడ్డి, ఆలూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడు ప్రపంచవ్యాప్తి ఎట్లా చెందారో కాటూరి గ్యాలరీ కూడా అంత ప్రపంచవ్యాప్తి. ఈజ్ ఎమినెంట్ స్కల్ప్టర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఎందుకంటే అందరి విగ్రహం ఉన్నాయి ఇక్కడ. గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, మరి ఒక్కళ్ళేంటి అన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూస్తుంటే సైంటిస్టులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, రాజకీయ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, స్కల్ప్చర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ శిల్పాలు తయారు చేయాలంటే విగ్రహ మైబ్రహ్మ చేయాలి. ఈ మైబ్రహ్మ ఇప్పుడు ప్రస్తుతం వీరే మైబ్రహ్మగా నేను భావిస్తున్నాను. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరు మర్చిపోరు, మనిషిని మర్చిపోతారు. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరిని మర్చిపోరు. పోర్ట్రేట్ డెమాన్స్ట్రేషన్ సింగిల్ ఫినిషింగ్ అండి, ఎట్ అ టైం సింగిల్ ఫినిషింగ్ హైపర్ రియలిజంతో చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. స్టూడియో వర్క్స్ లేయర్ల మీద లేయర్లు అలా చేస్తూ ఉంటారు. సార్ ఎట్ అ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేసి ఈవినింగ్ సార్ని సన్మానం చేసుకొని, అలాగే ఇంకా ముందు కూడా సారు ఐ వాంట్ యువర్ విజిట్స్ అండ్ ఎంకరేజ్మెంట్స్ అండ్ వెల్విషర్, మై వెల్విషర్, ఆల్వేస్ మై వెల్విషర్. ఆ రిలేషన్ కంటిన్యూ చేయడం వల్లే, ఆ ఫేస్ వాల్యూతో, ఆ ఫ్రెండ్షిప్ వల్లే అక్కడి నుంచి ఇక్కడికి నా వయసుకి నేను ఒక మెసేజ్ పెట్టి ఒక ఫోన్ చేస్తే కేరళ నుంచి ఇక్కడికి వచ్చారండి. ఆయన ఏం అప్కమింగ్ ఆర్టిస్ట్ కాదు, అన్నీ చూసేసారు, అచీవ్ అయ్యారు. నేను ఒక మాట మాట్లాడితే ఇక్కడికి వచ్చారంటే మా మధ్య ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది, నా మీద ఉన్న అంత నమ్మకం ఉంది. అది చాలా సంతోషం అనిపించింది. Full of wonderful sculptures, it's full of life and I like them very much. Like these sculptures, I am also doing realistic paintings, so I like these sculptures very much. It's a wonderful experience. Wishing you all success to this gallery, this owner and this sir. Thanks sir. మా సొసైటీకి గౌరవాధ్యక్షులు కూడా కాబట్టి ఒకసారి మీరు గ్యాలరీ చూద్దరు రమ్మని వారిని ఆహ్వానించారు. వారు కూడా పెద్ద మనసుతో ఈ రోజున వచ్చి ఇంత స్పెండ్ చేసి ఈ గ్యాలరీని మరి విజిట్ చేసి నందుకు వారికి మేము పత్రికాముఖంగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన మిత్రులకి, శ్రేయాభిలాష్కి, రామలింగాచారి గారికి, రాజు గారికి, వైస్ ప్రెసిడెంట్ పార్వతి గారికి, మరి విజయవాడ నుంచి వారి ఎమ్మట వచ్చారు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. Today is a very memorable day. Today we have the honor to welcome our chief guest, Mr. Parameshwaran Garu, a renowned artist from Kerala. He is not only senior artist with his decades of experience. He had made 2 Guinness Book of World Records by making the largest paintings in the world. The paintings all over India and abroad also. It's a very pleasure to meet him. Today he visited our Katuri Art Gallery. We would like to give his response about Katuri Art Gallery and give the suggestions to us. Thank you very much sir for. ఇంటర్ ఫలితాల్లో వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని కళాశాల ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అన్నారు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన కళాశాల విద్యార్థులను
స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి కళాశాల ప్రాంగణంలో ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైష్ణవి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం కళాశాలకు గర్వకారణంగా ఉందన్నారు. ఇక సీనియర్ ఎంపీసీలో కె రాజేశ్వరి 986 మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో జి వెంకటలక్ష్మి దుర్గా 982 మార్కులు సాధించిందని పేర్కొన్నారు. సీనియర్ విభాగంలో 900 మార్కుల పైన 54 మంది విద్యార్థులు, జూనియర్ విభాగంలో 47 మంది 400 పైన మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. కళాశాల స్థాపించిన నాటి నుండి మంచి ఫలితాలు సాధిస్తున్న వైష్ణవి కళాశాలలోని అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు వీరేంద్రబాబు, లలిత, శంషాద్ బేగం, మౌనిక, రోజ్మేరీ, నందకిషోర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్లో ఎంపీసీ నందు రాజేశ్వరి 986 మార్క్స్, బైపీసీ సీనియర్ ఇంటర్లో వెంకటలక్ష్మి దుర్గా 982 మార్క్స్, సిఈసిలో శ్రీరామ్ 952, రామ్ కిరణ్ 952 మార్క్స్, తన్విత ఎంఈసిలో 475 మార్క్స్, కీర్తి చంద్రిక 485 సిఈసిలో మార్క్స్ సాధించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులుగా భావిస్తున్నాం. తెనాలి పట్టణంలోనే ఎంపీసీ విభాగంలో రాజేశ్వరికి 986 మార్క్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఈ కాలేజీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అత్యుత్తమ ఫలితాలని సాధిస్తూ వస్తున్నాం. ఈ అత్యుత్తమ రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటుగా మంచి పాస్ పర్సంటేజ్ కూడా సాధించడం జరిగింది. 900 పైన మార్కులు వచ్చిన వారు 54 మంది సీనియర్ ఇంటర్లో, అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 400 పైన మార్కులు వచ్చిన 48 మంది ఉన్నారు. తెనాలి పట్టణంలో చాలామంది పేరెంట్స్ 1%, 2% ఉన్నటువంటి జేఈ నీట్ వంటి మార్కులకి ఇంటికి వచ్చి 10 సార్లు తిరిగారని చెప్పి మొహమాట పడిపోయి మరి అడ్మిషన్స్ రాస్తున్నారు. నేను తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు అకాడమిక్స్ బాగున్నాయి, ఎవరు రిజల్ట్స్ బాగుంది, ఈ విధంగా అబ్జర్వ్ చేసి మీ ఇంటికి 10 సార్లు వచ్చారని మొహమాట పడకుండా అడ్మిషన్ రాయటం కాకుండా మరి అబ్జర్వ్ చేసి మీరు ఖాళీలో చేర్చవలసిందిగా కోరుతున్నాను. నా పేరు లక్ష్మీ శ్రీ దుర్గా. నేను వైష్ణవి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నందువల్ల నాకు 982 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి నాకు సహాయం చేసిన నా టీచర్స్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు కూడా నన్ను సహాయపూర్వకంగా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను హాస్టల్లో ఉండేదాన్ని, కానీ సార్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే లెక్చరర్స్ అందరూ నాకు చాలా, అంటే నేను మిస్ అయిన క్లాసెస్ అన్నీ మళ్ళీ చెప్పేవాళ్ళు. నా పేరెంట్స్ కూడా నన్ను చదివేయటానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లెక్చరర్స్ అందరికీ, ప్రిన్సిపల్ సార్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు రామ్ చరణ్. నేను ఈ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో చేరాను. నేను ఫస్ట్ ఇయర్ చాలా లేట్గా జాయిన్ అయినా కూడా ఈ లెక్చరర్స్ను, మా ప్రిన్సిపల్ సార్ చాలా నన్ను సపోర్ట్ చేసి నాకు ఫస్ట్ ఇయర్ కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చేలా చేశారు. ఫస్ట్ ఇయర్లో కూడా నేనే ఫస్ట్, సెకండ్ ఇయర్లో కూడా నేనే ఫస్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కేవలం మా కాలేజ్ సపోర్ట్ వల్లే అంటున్నాను. ఇది ప్రమోషన్ కాదు, కేవలం మీకు ఇక్కడికి వస్తే సరదాగా చదువుకోవచ్చు, కష్టపడి చదవవచ్చు. 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ మహితా జూనియర్ కళాశాల విద్యార్థులు టౌన్ ఫస్ట్ మార్కులు సాధించడం సంతోషకరమని కళాశాల డైరెక్టర్ కొలసాని రాజశేఖర్ తెలిపారు. శనివారం కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగంలో సూర్య 986 మార్కులు, మనీషా 985 మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో సుస్వర్ణ రాణి 988 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో నేహా దుర్గా 466 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలవటం కళాశాలకు గర్వకారణంగా ఉందన్నారు. కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం అందించేందుకు కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ స్వరూపరాణి, ప్రిన్సిపల్ హరిప్రసాద్, ఏఓ విద్యాసాగర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మహితా జూనియర్ కాలేజ్ 25-26 సంవత్సరం విద్యా సంవత్సరంలో వచ్చినటువంటి రిజల్ట్స్లో ద్వితీయ విఘ్నంలో కూడా బ్రహ్మాండమైన మార్కులు సంపాదించారు. నేహా దుర్గా 466 మార్కులు, అట్లాగే రూపేష్ చంద్ర 465, లావణ్య 465, మాన్షా 465, షేక్ సానియా 464, శాంతివర్ధన్ 463. సో మొత్తం 16 మంది విద్యార్థులకి 460, 470 మధ్యలో 16 మంది విద్యార్థులకు వచ్చినాయి. అట్లాగే అబోవ్ 450
37 మెంబర్స్కి వచ్చినాయి స్టూడెంట్స్కి. మా సీనియర్ మార్కులు చూసినట్లయితే విద్యార్థులు సూర్య 986, మనీషా 985, అట్లాగే బైపీసీ విభాగంలో సుస్వర్ణరాణి 988, సయోని మాలిక్ 984 మార్క్స్ వచ్చినాయండి. పాస్ పర్సంటేజ్లు చూసినట్లయితే సీనియర్ టోటల్ పాస్ పర్సంటేజ్ 97%, జూనియర్ 93% వచ్చింది. వచ్చినటువంటి రెస్పాన్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మార్కులు కానివ్వండి, ఇయర్ మార్కులకి లాస్ట్ ఇయర్ మా బిల్డింగ్ మా క్యాంపస్ 1 స్ట్రెంగ్త్ అంతా ఫిల్ అయ్యారు. ఈ ఇయర్ ఇంకొక కొత్త క్యాంపస్ తీసుకున్నామండి. దాన్ని కూడా మీరు పూర్తి సపోర్ట్ చేయాలని మా పేరెంట్స్ అందరికీ అట్లాగే మా చిన్నారులందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. Good evening everyone. My name is Jay Lavanya. I'm studying in Sri Mahita Junior College. I scored 465 out of 470. This college gave me the wonderful support to gain the best score ever. I wish they'll give me the great support to reach my goal, and I can believe that I could have a bright future in my life by studying in this college, Sri Mahita Junior College. I am Snehita Sui. My score is 490 out of 500. First of all, I want to thank to my director sir, director ma'am, principal sir, all my teachers, and finally my parents for supporting me to achieve this score. Thank you. My name is Neha Durga. I scored 466 out of 470. I am studying in Sri Mahita Junior College. My parents and teachers, staffs and sirs all gave me a good support to score my goals and to achieve my goals and to score a good marks. మహిళా ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు వారికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా సర్టిఫికెట్స్ కూడా అందజేయడం అభినందనీయమని పలువురు వక్తలు తమ ప్రసంగాలలో సొసైటీ నిర్వాహకులను అభినందించారు. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు సునీల్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని ఇన్ఫర్మాటిక్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో శనివారం ఉచిత కంప్యూటర్ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్న నేపథ్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంస్థ వ్యవస్థాపకులు సునీల్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే విధంగా తమ సంస్థ ద్వారా చేపట్టిన ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతుల నిర్వహణకు ఇన్ఫర్మాటిక్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా తోడ్పాటును అందించిన శ్రీనివాస్ రెడ్డి కంప్యూటర్ ఉచిత శిక్షణ తరగతులను క్రియాశీలకంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నైకి చెందిన ప్రైవేట్ కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ స్వాతి గోపాలం మాట్లాడుతూ మంచి సంకల్పంతో తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలు మహిళలకు తగు ప్రోత్సాహం ఇస్తున్నాయని అన్నారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వాహకులు చేపట్టాలని ఆకాంక్షించారు. మానవతా సంస్థ అధ్యక్షుడు కటకం ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు సునీల్ చక్కని కార్యాచరణతో నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు లభించేలా ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతి ఏర్పాటు చేయడమే కాకుండా కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ అందజేయడం వారి భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జనవరి 37వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు ఉచిత కంప్యూటర్ శిక్షణలో పాల్గొన్న వారికి అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, మేకతోటి ప్రభాకర్ తదితర వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు. I heard that they have done fitness Zumba sessions and all in JMJ college. So health and education ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. నౌడేస్ ఏంటంటే మనం చదువుల్లో పడి ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో పడి మన హెల్త్ గురించి చూసుకోవట్లేదు. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కొంతమంది చెప్తారు మనం నోట్లోకి ఏం పంపిస్తున్నామో బ్రెయిన్లోకి ఏం పంపిస్తున్నామో అవి రెండు చాలా ఇంపార్టెంట్ అనేసి. సో మనం తీసుకునే ఎడ్యుకేషన్, మనం తినే ఫుడ్, ఈ రెండు ఇంపార్టెంట్. సో ఈ రెండు అంశాలు వీళ్ళు చేసే పనిలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదంతా పక్కన పెడితే పెద్ద కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మీలో ఉన్న ఉత్సాహం వల్లే మీరు ఇక్కడ దాకా వచ్చి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని పక్కన పెట్టి ఇదంతా నేర్చుకున్నందుకు దానికి చాలా హ్యాపీనెస్గా ఉంది. యాజ్ ఎ ఉమెన్ ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఆల్. ఒక మహిళ తను ఎంత ముందుకెళ్తుందో తన ఫ్యామిలీ కూడా అంతే ముందుకెళ్తుందని నేను భావిస్తాను. ఇప్పుడు మీరు చాలామంది స్క్రీన్ టైం ఎంత స్పెండ్ చేస్తారు మహిళలు? స్క్రీన్ టైం, మీ స్క్రీన్ టైం ఎంత? సో స్క్రీన్ టైంలో అంత స్పెండ్ చేస్తున్నారు. ఈ స్క్రీన్ టైం వల్ల మీకేమవుతుంది? చాలా టైం కిల్ చేస్తున్నారు. మీ ఆరోగ్యపరంగా, మీ ఫ్యామిలీ పరంగా మీరు ఇది చేయలేరు. తెనాల్లో ఏంటంటే మీకు రిక్రియేషన్ లేదు. సో అలాగా పోస్ట్ కోవిడ్ మనం ఒక ఫన్ షోలా తయారు చేసి ఫ్యామిలీస్కి ఫన్ షో ఒకటి క్రియేట్ చేసాం. అలాగా మా ప్రస్తావన స్టార్ట్ అయింది. ఈ ప్రస్తావన స్టార్ట్ చేసినప్పుడు హెల్త్, ఎడ్యుకేషన్ ప్లస్ అంగవైకల్య పిల్లలకి ఏదన్నా మనం చేద్దాం. సో ప్లస్ స్పోర్ట్స్, ఇలాగా మనం యాక్టివేట్ చేసి ప్లస్ ఉమెన్ వెల్ఫేర్, ఉమెన్ సాధిక, దాంట్లో భాగంగా ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయగలిగాం. సునీల్ గారు ఎంతో తప్ప నాకు చాలాసార్లు చెప్పారు, ప్రసాద్ గారు నేను తెనాల్లో ఒక సంస్థ ఏర్పాటు చేశాను, దీని ద్వారా మనం అందరికీ చేయలేకపోవచ్చు, కొంతమందికైనా మనం ఉపాధి కల్పించి
వాళ్ళ అభివృద్ధికి మనం సహకారం చేస్తే వాళ్ళు మంచి బాటలు నడుస్తారు, సమాజానికి కొంతమంది ఉపయోగపడతారనే సునీల్ గారి మంచి ఆలోచనని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు కూడా ఈ చిన్న బేసిక్స్ అనుకోమాకండి, బేసిక్స్లోనే మాత్రం ఏదైనా ఎంతో ఉన్నతి ఉంది. బేసిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకునేటప్పుడే మీరు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చదివిన చదువులకి ఈ ఏ టెక్నాలజీలో జాబ్కి సంబంధం లేదు వాస్తవంగా. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం సంతోషకరమని కళాశాల డీన్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక గంగన్నమ్మపేటలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో జూనియర్ విభాగంలో జే కావ్య 475 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, సీనియర్ విభాగంలో తేజస్విని 987 మార్కులతో కళాశాల ప్రథమ స్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 400 మార్కులు దాటిన విద్యార్థులు 100 మంది ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన తోడ్పాటును అందించిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీజీఎం శ్రీనివాస్ రెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపల్ మురళి, ప్రిన్సిపల్ కె పవన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ పోతురాజు, ఏవో చక్రవర్తి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ రిజల్ట్లో మన తెనాలి నారాయణ విద్యా సంస్థ ప్రభంజనం విద్యార్థుల యొక్క రిజల్ట్ అద్భుతంగా రావడం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470కి గాను 465 మార్కులు కావ్య, అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు తేజస్విని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన నారాయణ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు 460కి పైగా 50 మంది స్టూడెంట్స్ తెచ్చుకోవటం, అదేవిధంగా 400కు పైగా 100 మంది స్టూడెంట్స్కి రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉందని మరొకసారి చెప్పుకుంటూ, నారాయణ అంటే విద్యకి, విద్య అంటే నారాయణకి అన్నట్టుగా మన నారాయణ గారు పిల్లల యొక్క భవిష్యత్తుని, అదేవిధంగా ఆ తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించి వాళ్ళు పడే కష్టానికి కానీ విద్యార్థులని మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు వచ్చిన రిజల్ట్ ప్రథమ కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు మొదట నారాయణ విద్యా సంస్థను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. చక్రవర్తి గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ పోతురాజు గారు, అదేవిధంగా నా అధ్యాపక బృందం, అలాంటి విద్యార్థులు నాకు అప్పచెప్పిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, నా మీద నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకి పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి రిజల్ట్ సాధించిన నా నారాయణ విద్యా సంస్థలతో పాటుగా మిగతా విద్యా సంస్థలకు కూడా నేను ధన్యవాదాలకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెడ్డింగ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. శ్రీరస్తు కళ్యాణ వేదిక వెడ్డింగ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఎడ్డలింగయ్య కాలనీలో నిర్వహించారు. అసోసియేషన్ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మేడిపల్లి రామానుజయ మీడియాతో మాట్లాడుతూ, శ్రీరస్తు కళ్యాణ వేదిక వెడ్డింగ్ మీడియేటర్స్ అసోసియేషన్ ద్వారా మెరుగైన సేవలు అందించినట్టు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా ఎం శ్రీనివాసరావు, కార్యదర్శిగా ఎం క్రీస్తుదాసు, సహాయ కార్యదర్శిగా కె రోహిణి, కోశాధికారిగా ఉషారాణి, బి కోమలి, బి రమేష్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ శ్రీరస్తు కళ్యాణ వేదిక అనేటువంటి అసోసియేషన్ డిసెంబర్ 15వ తారీఖు 2024లో ప్రారంభించబడింది. మరి ఈ తెనాలి పట్టణం అనగా గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యారేజ్ మీడియేటర్ల యొక్క ఐక్యత కలిగి వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు ఇటీ అసోసియేషను ఏర్పాటు చేయాలని మేమందరూ కూడా అలాంటి దృఢనిశ్చితంతో ఆ మీడియేటర్ల యొక్క వ్యవస్థ కొరకు సమగ్రంగా కష్టపడి పనిచేయాలనే ఆలోచనతోనే ఈటీ వ్యవస్థను మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గము అలాగే ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగించబడుతుంది. కనుక దీనిలో మేమందరం ఎవరో గొప్ప కాదు, అందరం సమానము అనేటువంటి సమాన భావంతో కష్టపడి పనిచేస్తూ ఈ అసోసియేషన్ సమగ్ర అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని ప్రతి వారికి ప్రేమపూర్వకమైన మనవి చేస్తూ నేను ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. నా పేరు మేడిపల్లి రామానుజయ అజయ్ కుమార్. స్వధార్లో జీవనం సాగించే వారికి అండగా ఉంటూ తన వంతు సహాయాన్ని అందించడం తమకెంతో సంతృప్తికరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్వధార్ సంస్థ సామాజిక బాధ్యతగా విధి వంచితులైన బాలికలకు అండగా నిలుస్తూ వారి జీవన విధానాన్ని సక్రమంగా ముందుకు నడిపిస్తూ యుక్త వయసు వచ్చాక వివాహాలు కూడా జరిపించడం గొప్ప విషయమని అన్నారు. వివాహాన్నిచ్చే తాంబూలంలో యువతి తరపున పెళ్లి పెద్దగా బాధ్యత వహించడం తమకెంతో సంతృప్తికరంగా ఉందని అన్నారు.
జేఎంజే స్వదార్ హోంలో ఆశ్రమం పొందుతున్న నిరాశ్రయురాలు మండలి సుబ్రిని నరసరావుపేట పాలపాడు గ్రామానికి చెందిన కొలిశెట్టి సాయి తేజీల వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని సిస్టర్ హృదయమీరి ఈ కార్యక్రమంలో స్వదార్ హోం ఆశ్రితులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవటానికి మాలో మీరు ఒక్కరిగానే కాకుండా మాకు స్నేహితుడిగా ప్రాణమిత్రుడిగా మా ముందుండి నడిపిస్తానికి మీరు మాకు ఒక ప్రోత్సాహం ఇస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇది 3వ పెళ్లి కూడా జరుగుతుంది. ఇదంతా దేవుని కృప. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు హనుమ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో గల ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు శనివారం హనుమ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయంలో విశేషంగా హనుమ జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆలయ ఈవో గుదుబండి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లూరి రాఘవరావు, నూకల భాస్కర్రావు, నూకల శ్రీనివాసరావు, మాదల శ్రీనివాసరావు తదితర భక్తులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా నూకల శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క అన్నదాన సందర్భం మరి ప్రసాదాలను కూడా మరి ప్రతి ఏటా కూడా వాళ్ళ చేతుల మీద ఇక్కడ జరుగుతుంది. ఇంతవారికి కానీ ఈ రీతిలో మరి ఈ సంవత్సరం బాగా జరిగింది. ప్రసాదాలు కానివ్వండి, మరి గ్రామ రథోత్సవం కానీ, అక్కడ శాంతి హోమ పూజలు కానీ అన్నీ కూడా ఆయన దగ్గరుండి మరి గోవర్ధన్ రెడ్డి గారు చూసుకొని చేశారు. తెనాలి నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో యోగా సభ్యులు వృద్ధులకు అల్పాహారాన్ని అందజేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలను అలవరుచుకోవాలని సూచించారు. నారాయణ ఉపనిషత్తులు తెలిపిన విధంగా దానాన్ని శ్రద్ధగా చేయాలని వివరించారు. కార్యక్రమంలో యోగా సభ్యులు రూపుకుంట్ల రమేష్, తాడిగొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, కోమల, సుజాత, రాణి, సుబ్బారావు, కోరపాటి నాగరాజు, గుప్తా, విద్యాకుమారి, సత్యనారాయణ పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు పటిష్ట ప్రణాళికతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు. కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి అభినందించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేత అంతర్జాతీయ చిత్రకారుడు రాజశేఖరన్ పరమేశ్వరన్. ఇంటర్ ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేసిన పలు కళాశాలల విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.